నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. పెట్రోల్ పన్నులు రద్దు చేయాలి, వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గించాలి, వామపక్ష నేతల డిమాండ్. ఆయుష్మాన్ ఆసుపత్రిలో బాలిక మృతి, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు. ఇంటికొక మహిళా పారిశ్రామికవేత్త తయారు చేయడం లక్ష్యం, డిఆర్డీఏ పీడీ చక్ర పని స్పష్టం. జిల్లాలో జరుగుతున్న నీటిపారుదల, రైల్వే, రహదారుల ప్రాజెక్టుల నిర్మాణాలకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయంకు 4 లేన్ల రోడ్లు, ట్రైబల్ యూనివర్సిటీకి ఒబెరాయ్ మైఫైర్ హోటల్కు రోడ్ల నిర్మాణం, పెందుతు నుండి బౌధారా వరకు 561B జాతీయ రహదారి నిర్మాణం, విజయనగరం నుండి సంబల్పూర్ మరియు కుర్ధా రోడ్డు వరకు రైల్వే 3వ లైన్ నిర్మాణం, కొత్తవలస నుండి విజయనగరం వరకు రైల్వే 4వ లైన్ నిర్మాణం, తారక రామ తీర్థసాగరం ప్రాజెక్ట్, తోటపల్లి బ్యారేజ్, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్ట్, R&B బండ్లకు సంబంధించిన భూసేకరణకు పురోగతిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ రోజు రెవెన్యూ, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్ మరియు సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రాజెక్టుల వారీగా పనుల ప్రస్తుత పరిస్థితిని సమీక్ష చేశారు. వివిధ దశల్లో గల భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. చిన్నారుల సమగ్రాభివృద్ధి, ఆరోగ్య స్థితిని మరింత సమర్థవంతంగా అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన AI ఆధారిత స్క్రీనింగ్ కార్యక్రమంపై విజయనగరంలోని మహిళా ప్రాంగణంలో మెడికల్ ఆఫీసర్లు, CPDOలు, సూపర్వైజర్కు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ICDS ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో 0 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పోషకాహార స్థితి, అభివృద్ధి మైలురాళ్లుగా మరియు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ICDS PD బాలమణి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా నవచేతన అనే ప్రత్యేక AI యాప్ సహాయంతో పిల్లల ఆరోగ్య పరిస్థితిని విశ్లేషిస్తారని తెలిపారు. ఇందులో ముఖ్యంగా 3 పద్ధతుల ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధిని అంచనా వేయాలన్నారు. ఈ 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని అందులో మనకి ఏంటంటే మెయిన్ చాలా డిసీజెస్తో చాలా మంది బాధపడటము, అలాగే అది ముదిరిపోవడం వల్ల ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఆ యొక్క డిసీజెస్ని తగ్గించడానికి కష్టమవుతుంది. అందువల్ల ఈ ఏఐని ఉపయోగించుకొని మన గవర్నమెంట్ ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది ఏంటి అంటే అంగన్వాడీ టీచర్స్కి ఒక AI యాప్ ఇచ్చి అందులో 9 రకాల కేటగిరీలు అనమాట. 0 నుంచి 3 సంవత్సరాలు ఒక గ్రూపు, 3 నెలలు ఒక గ్రూపు, 3 నుంచి 6 నెలలు ఒక గ్రూపు, అలాగే 6 నుంచి 12 నెలలు ఒక గ్రూపు, అలా 9 గ్రూపులుగా విభజించడం జరిగింది. మనం ఎస్ నో అంతేగాని ఇంకా డిస్క్రిప్షన్ ఏమి ఉండదు. అవి చేసుకుంటూ వెళ్తే అక్కడ ఆ బేబీకి ఏంటి ప్రాబ్లము అనేది ఎర్లీగా ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల మన భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి పౌరులకు సంబంధించిన భావి భారత పౌరుల్ని మంచి భావి భారత పౌరుల్ని తయారు చేసుకోవడం కోసం అని చెప్పేసి మరి 21 డిసీజెస్ ఉన్నాయి మనకి. ఆ 21 డిసీజెస్ని ఎర్లీ ఐడెంటిఫికేషన్ గురించి మరి మన గవర్నమెంట్ చాలా మంచి స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లాలోని ఖరీఫ్ పంటకు అవసరమైనవి సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు ఉన్నాయన్నారు. గత ఏడాది 34,000 క్వింటాల విత్తనాలు రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 42,000 క్వింటాలకు ప్రతిపాదనలు పంపించగా 35,000 క్వింటాలు విత్తనాలు వచ్చాయన్నారు. రైతు సేవా కేంద్రాల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. కాలంలో మరి రైతు సోదరులందరికీ కూడా మనం సర్టిఫైడ్ సీడ్ విత్తనాలని మన సబ్సిడీ మీద సరఫరా చేసే
ఒక ఆచారం అనేది మన జిల్లాలో ఉంది. దానిలో భాగంగానే మనం ఈసారి 42,000 క్వింటాల్స్ విత్తనాలు మనకు కావాలనేది మన గవర్నమెంట్కి ప్రతిపాదన పంపించగా, మరి వారు గవర్నమెంట్ వారి దగ్గర నుంచి కూడా మనకి కావాల్సినంత స్థాయిలో అంటే మనకి 42,000 క్వింటాల్స్ కూడా మనకి ఆమోదం అనేది తెలపడం జరిగిందండి. ముఖ్యంగా మన జిల్లాలో మరి 11-21 రకం ప్రధానంగా మనం రైతు సోదరులు ఖరీఫ్ పంటకాలను సాగు చేస్తూ ఉంటారు. సో దీని యొక్క మనం ఈ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనం 34,000 క్వింటాల్స్ 11-21 అనే వరి రకాన్ని మనం మన జిల్లాలో రైతులకు పంపిణీ చేయడం జరిగింది. సో ఈసారి 35,000 క్వింటాల్స్ మనం అడిగామండి. అదే విధంగా మరి గవర్నమెంట్ కూడా మనకి ఆమోదం ఇవ్వడం జరిగింది. గౌరవ వ్యవసాయ శాఖ కమిషనర్ గారు మనకి ఈ మనకు కావాల్సిన జిల్లాకు కావాల్సిన విత్తనాలంటి విషయంలో కూడా మరి వారి ఆమోదాన్ని తెలియజేయడం జరిగిందండి. ఖరీఫ్ సమీపిస్తా ఉంది కాబట్టి విత్తనాలని మరి వివిధ రైతు సేవా కేంద్రాలు అంటే జిల్లాలో ఉన్న రైతు సేవా కేంద్రాలు మనకి 363 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఈ రైతు సేవా కేంద్రాలన్నింటిలో కూడా మరి విత్తనాలని మనము పొజిషనింగ్ చేయడం జరుగుతుంది. మనం ముఖ్యంగా మన జిల్లా మరి జూన్ 2వ పక్షం నుంచి మనకి నార్మల్ వేసే అలవాటు ఉంది. సో మరి ఈ లోపుగా పెట్టాలనే ఉద్దేశంతో ఈ పాటికి మనం ఇప్పటి వరకు మనము ఒక 20% విత్తనాలను ఆల్రెడీ మనం రైతు సేవా కేంద్రాల్లో పొజిషన్ చేయడం జరిగింది. మరి ఇంకొక వారం రోజుల్లో మిగతా విత్తనాలన్నీ కూడా మరి రైతు సేవా కేంద్రాల్లో మనము పంపించడం జరుగుతుందండి. జూన్ 5వ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎన్నిక జరగనుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి సత్యం తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. చైర్మన్ కేఆర్డి ప్రసాదరావు తనను కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం ఎంతగానో కృషి. ఏప్రిల్ 16వ తేదీన మేనేజ్మెంట్ కమిటీల మీటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల చైర్మన్ ఎన్నిక నిర్వహించలేదని, చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షున చైర్మన్ ఎన్నిక చేస్తామన్నారు. రేపు 5/6/26న జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా జిల్లా రెవెన్యూ అధికారి వారి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటూ మన యొక్క కమిటీని మళ్ళీ ఎన్నుకోవడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ కమిటీలో నూతనంగా మేనేజ్మెంట్ కమిటీని ఎన్నుకొని ఆ కమిటీ మెంబర్స్లో చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్ని ఎన్నుకుంటూ కమిటీ సభ్యులు ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క బాధ్యతను స్వీకరిస్తూ దీన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా చేయాలో కలెక్టర్ గారి అధ్యక్షతన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగే కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లి రెడ్ క్రాస్ని అభివృద్ధి చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. రాబోయే కమిటీ వాళ్ళు ఎవరైనా దానికి రెడ్ క్రాస్ తాలూకు మూల సిద్ధాంతాలకు అనుగుణంగా అంటే ప్రజలకు సేవ చేయడము, మానవతా విలువలు నిలబెట్టడము, దాని యొక్క రెడ్ క్రాస్ తాలూకా దీన్ని గౌరవాన్ని నిలబెట్టడం జరిగితే అంతకంటే మహాభాగ్యం ఇంకోటి లేదు. మానవ సేవ మాధవ సేవ భావంతో ముందుకు వెళ్ళగలిగినాడు. అందరూ మంచిగా ముందుకు వెళ్ళగలిగినాడు. 4 రకాలుగా ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం కలుగుతుంది. ఆ భాగ్యం తాలూకా ముఖ్య ఉద్దేశమే రెడ్ క్రాస్ తాలూకా మెయిన్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి అనుకూలంగా అందరూ పనిచేయాలని, కమిటీ మెంబర్లు కూడా చేయాలని ఆకాంక్షిస్తూ రాబోయే 5వ తారీఖున మీటింగ్కి లైఫ్ మెంబర్లు అందరూ హాజరై అక్కడ ఉన్నటువంటి కొత్త కమిటీని మంచివారిని అందరిని ఎన్నుకుంటారని. జూన్ 10వ తేదీ నుండి స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో వాహన డ్రైవింగ్, వీడియో ఫోటోగ్రఫీ, సెల్ ఫోన్ సర్వీసింగ్, రిపేరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సంస్థ డైరెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు వారికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి ప్రత్యేక కోర్సులు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పాస్ అయి ఉండాలని, ఆధార్, తెల్ల రేషన్ కార్డు దరఖాస్తుదారులు తీసుకురావాలని అన్నారు. 10వ తారీఖు నుంచి పురుషులకు డ్రైవింగ్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్, ఓనర్ కమ్ డ్రైవర్ సంబంధించిన డ్రైవింగ్తో పాటుగా వెహికల్ మెయింటెనెన్స్ అండ్ వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2వ కోర్సు వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ, ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న టాపిక్ ఈ మధ్యకాలంలో. దీంతో పాటుగా సెల్ ఫోన్ సర్వీసింగ్ అండ్ రిపేర్, ఈ 3 కోర్సులకు పురుషులకు మాత్రమే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణా కాలంలో పూర్తిగా వసతి ఉచితం. వారికి కొన్ని సందర్భాల్లో మెటీరియల్ ఏది అవసరం ఉన్నా కూడా పూర్తిగా మేము ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణా కాలంలో
వారి నుండి అంటే ట్రైనర్స్ నుంచి ఏ విధమైన ఖర్చులు లేకుండా మేము చూసుకుంటాం, మిగిలిన ఖర్చులన్నీ మేమే పెడతాం. మాది రెసిడెన్షియల్, నైట్ అకామిడేషన్, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే దీనికి అర్హులు ఎవరంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల పురుషులు మాత్రమే అర్హులు. దీనికి వారు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు అయి ఉండాలా, అండర్వేటెడ్ విజయనగరం జిల్లాకి చెందినవారు అయి ఉండాలి. అంటే విజయనగరం జిల్లా మరియు పార్వతీపురం మన్యంలోన పూర్వపు విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళకి అయి ఉండాలా. వీరికి వైట్ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఉండాలా. వీరికి 10th క్లాస్ వరకు చదివి ఉండాలా. 1713లో పూస్పాటి వంశీయులు నిర్మించిన విజయనగరం మహారాజా కోట నేడు శిథిలావస్థకు చేరుకుంది. 313 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ కట్టడం ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. కోటను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామని ప్రతి ప్రభుత్వం హామీలు ఇవ్వడం, పనులు మొదలుపెట్టి మధ్యలో ఆపివేయడం ఆనవాయితీగా మారింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం ఒక ఎత్తు అయితే ప్రస్తుత ప్రభుత్వం మొదలుపెట్టిన పనులు కూడా అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఫలితంగా కోట వెలుపల ప్రాంతం తుప్పలు చెత్తతో నిండిపోయి అసాంఘిక శక్తులు వేదికగా మారుతుంది. కోటల లోపల భాగం ఇప్పటికీ బాగున్నప్పటికీ వెలుపల వైపు కనిపిస్తున్న ఈ దీనస్థితి చారిత్రక వారసత్వానికి మాయను మచ్చగా మారుతుంది. కోట తమ ఆధీనంలోనే ఉండి పూస్పాటి అశోక్ గజపతిరాజు గవర్నర్గా, అదితి గజపతిరాజు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పరిసరాల సంరక్షణలో కనిపిస్తున్న ఈ నిర్లక్ష్యం స్థానికులు తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. విజయనగరం బీసీ కాలనీ దారిలో ఉన్న గోకపేట చెరువును కాపాడుకునేందుకు స్థానికులు నడుం బిగించారు. చెరువులో చెత్త చెదారాలు, పూజా సామాగ్రి పారవేయకూడదని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. నిబంధనలు ధిక్కరించి వ్యర్థాలు వేసే వ్యక్తులు స్వయంగా చెరువులోకి దింపి వేసిన సామాగ్రిని వారితోనే తొలగింపజేస్తామని చెరువు పరిరక్షణ ప్రతినిధులు హెచ్చరించారు. దశాబ్దాలుగా ఈ చెరువు స్థానికులకు ప్రధాన వనరుగా ఉంటూ వస్తుంది. కలుషిత నీటి వల్ల పశువుల అనారోగ్యం పాలవడంతో పాటు దుర్వాసన తీవ్రమవుతుందని నివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువును సుందరంగా మార్చేందుకు చేపట్టిన ఈ ప్రయత్నానికి అందరి మద్దతు అవసరమని వారు కోరుతున్నారు. బాధ్యత లేని వారిపై కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సంతోష్ తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రాకూడదన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదన్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని అన్నారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లేటప్పుడు టోపీలు, గొడుగులు వేసుకోవాలన్నారు. కాటన్ వస్త్రాలు ధరించాలని అన్నారు. ఉదయం 10 లోపే పనులు ముగించుకోవాలన్నారు. సాయంత్రం 4 తర్వాత పనులు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా కారణము ఈ గ్లోబల్ వార్మింగ్. సో అందరూ ఈ హీట్ వేవ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తాను. మార్నింగ్ 10:30, 11 తర్వాత అండ్ ఈవినింగ్ 4:30, 5 మనకి 3 లోపు ఈ ఎండ హీట్ వేవ్స్కి బయటికి రాకుండా మంచిది. అలాగే హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. హైడ్రేషన్ అంటే కొంచెం లిక్విడ్స్ మీ బాడీ వెయిట్ తగ్గట్టుగా 3 to 4 లీటర్స్ వరకు లిక్విడ్స్ తీసుకోవాలి. అదేవిధంగా సాల్టెడ్ డ్రింక్స్, బటర్ మిల్క్ కానీ అండ్ లెమన్ వాటర్ కానీ
వీటిని అధికంగా తీసుకోవటం వల్ల మీ బాడీలో ఉన్న ఈ సోడియము అదర్ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ని ఇది కాపాడుతుంది. అంతేకాకుండా ఈ హై రిస్క్ గ్రూప్స్ అంటే బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్, చిన్నపిల్లలు, ఆల్రెడీ ఏమైనా డిసీజెస్తో బాధపడుతున్న వారు, వీరు హై రిస్క్ గ్రూప్స్. వీళ్ళు ఈ ఎండ తీవ్రతకు గురవ్వకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఇండస్ట్రియలైజేషను, ఎయిర్ పొల్యూషను అండ్ అదేవిధంగా ఈ మొత్తం ఈ చెట్లు డిఫారెస్టింగ్ అన్నమాట. ఈ చెట్లు ఇంటికొక మహిళా పారిశ్రామికవేత్త ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని డిఆర్డీఏ పీడీ చక్రపాణి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. వారికి ఆసక్తిని బట్టి బ్యాంక్ నుండి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి గారు ఇంకొక లక్ష్యాన్ని ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించారు. దాని ప్రకారం దాదాపు 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయమని చెప్పారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం ఇక్కడ ఏం చేసుకున్నామంటే మనకి 1023 గ్రామ సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామ సంఘానికి కనీసం 500 నుంచి 600 మంది మహిళలు ఉంటారు. దానిలో కనీసం ఒక 15 మందిని ఈ ఏడాది అంటే ఎక్స్క్లూజివ్గా 2026-27 ఆర్థిక సంఘంలో మహిళా పారిశ్రామికవేత్తగా తయారు చేద్దామని ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. అలాగా రాష్ట్రంలో ఉండే ప్రతి విలేజ్ ఆర్గనైజేషన్ లెవెల్లో 15 మంది చొప్పున చేసుకుంటే మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనం చేసిన ACLP సర్వేలో కవర్ అయింది. ఒక వినాయక అనేటటువంటి ఒక గ్రామ సంఘంలో ఒక 15 మందిలో ఒక మహిళ, పార్వతి అనేటటువంటి ఒక మహిళ, నేను బొటిక్ పెట్టుకుంటాను, నాకు ఒక 3 లక్షల రూపాయలు లోన్ కావాలని అడిగింది అనుకుందాం. ఇప్పుడు ఆ బొటిక్ అనేది మనకి సర్వీస్ సెక్టర్లో వచ్చేస్తుంది. ఈ 3 లక్షల రూపాయల లోన్ ఎక్కడెక్కడి నుంచి ఇస్తాము? సోర్సెస్ని దానికి మ్యాప్ చేస్తాం. అంటే మనం PMEGP ద్వారా కనుక గ్రౌండ్ యూనిట్ మనం గ్రౌండ్ చేయగలిగితే ఒక 35% ఆమెకి సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం దాన్ని PMEGP కోసం అవసరమైనటువంటి DPR తయారు చేయడం, DPRతో పాటు PMEGPలో లోన్ శాంక్షన్ ఇవ్వాలంటే EDP ట్రైనింగ్ అనేది ఒకటి మ్యాండేటరీ ఉంటుందండి. ఆ ట్రైనింగ్ కూడా మనమే బాధ్యత తీసుకొని ఈ మహిళలకి మన DRDAతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థలైన RCT లాంటి ఒక సంస్థలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, EDP ట్రైనింగ్ అయిపోయిన వెంటనే సర్టిఫికేషన్ కూడా ఇప్పించి, మనకి PMEGPలో లోన్ శాంక్షన్ అయ్యేదానికి అవసరమైనటువంటి DPRను కూడా ప్రిపేర్ చేసి ఆమెకి ఏ రోజైతే అవసరమో ఆ రోజుకి లోన్ శాంక్షన్ చేసేదానికి యాక్షన్ ప్లాన్ వేస్తాం. అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ మాత్రమే కాకుండా మహిళలకు అవసరమైనటువంటి ట్రైనింగ్ నీడ్స్ను కూడా వేరే సంస్థలతో మనం కొలాబరేట్ అయ్యి వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విజయనగరం రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. VMC పరిధిలోని మొబైల్ స్పిన్నర్లను ఏర్పాటు చేశారు. అప్పుడున్న పరిస్థితిపై ఆ వాహనం ఏ ప్రదేశాలకు వెళ్తుంది అన్న విషయాలపై మొబైల్ స్పిన్నర్ల డ్రైవర్తో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులైతే మాత్రం అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరు రాకూడదని చెప్పి ఒక పక్క సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే 10 గంటల ప్రాంతం తర్వాత అయితే మాత్రం కొంతమంది ఎవరు కూడా రహదారులపైకి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క వృద్ధులు చిన్నపిల్లలు చాలా అవస్థలు పడుతున్నారని ఈ ఉష్ణోగ్రతలకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఒక వృద్ధులు తర్వాత చిన్నపిల్లలు కూడా ఎంతో అల్లాడిపోతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఏదైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయో దానికి సంబంధించి విజయనగరం పట్టణంలోని అన్ని రకాల చర్యలు ఒక పక్క తీసుకుంటున్నారు. ఒక పక్క స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అంటే ఆ ఎండ నుంచి వేడి నుంచి రక్షించుకోవడానికి ఒక పక్క గొడుగులను, లేడీస్ అయితే స్కార్పులను ఉపయోగిస్తున్నారు. ఇక జెంట్స్ టోపీలను కూడా వేసుకొని బయటికి తిరుగుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం రహదారులపైకి మనం చూసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. గంటస్తంభం ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. దీనికి సంబంధించి ఇంకా VMC పరిధిలోని కూడా కొన్ని జంక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి పరిధుల్లోని షెల్టర్లను కూడా ఏర్పాటు చేస్తారు. హరిత కోడలను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో
మనం ఇంకా మొబైల్ వాటర్ స్ప్రింకర్ అనే ఆ వాహనం ద్వారా కూడా అంటే కొన్ని ప్రధాన జంక్షన్ల వద్దకు వెళ్ళి వారందరినీ కూడా చల్లదనం చేస్తూ ఈ స్ప్రింకర్ తాలూకా పనంతా కూడా చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. మన పక్కనే దీనికి సంబంధించి ఈ మొబైల్ వాటర్ స్ప్రింకర్ సంబంధించినటువంటి వాహనం సంబంధించినటువంటి డ్రైవర్ మన పక్కనే ఉన్నారు. చెప్పండి, మీరు దీనికి సంబంధించి ఏదైతే ఈ మొబైల్ వాటర్ స్ప్రింకర్ ఉన్నది అనేది ఉందో దీనికి సంబంధించి ఎక్కడెక్కడికి తిరుగుతుంది, ఇప్పుడు ఏ ప్రాంతాలకు వెళ్ళి మీరు దీన్ని సమాధానం చేస్తున్నారు? మేము మార్నింగ్ 9:30 నుంచి కోట, ప్రధాన కొల్ల కోట కాంప్లెక్స్, రైల్వే స్టేషను, కలెక్టర్ ఆఫీసు, గంట స్తంభం ఇలాగ ప్రధాన కూడలు మొత్తం మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ ఎండతాపాన్ని తగ్గించేందుకు ఎమ్మెల్యే గారు మనకు మున్సిపల్ కమిషనర్ పిలుపు మేరకు ఈ నగరపాలక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెహికల్ని ప్రజలు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు ఈ స్ప్లింకర్ని ఎండ తీవ్రతకి ఒకేసారి ఈ స్ప్లింకర్ కిందకు వచ్చేసరికి వాళ్ళకి ఆహ్లాదకరంగా కొంచెం చాలా రిలీఫ్గా ఉండి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. ఎన్ని రోజుల నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఇంకెన్ని రోజుల వరకు ఉంచుతారు? మేము అయితే ప్రస్తుతానికి అయితే ఒక 50 డేస్ నుంచి తిరుగుతున్నాం. ఈ ఎండ తీవ్రతను బట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాలకు వెళ్తున్నారు? మన మెయిన్ కూడల్లో ప్రతిదీ ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో మొత్తం ఎక్కువ ప్రజలు తిరిగే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాం. ప్రతి ప్రధాన కూడలు కూడా తిరుగుతున్నాం. ఎంతసేపు ఉంచుతున్నారు? మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ వెహికల్ అనేది మొత్తం తిరగడం జరుగుతుంది. అత్యవసర సమయంలో మాత్రమే రహదారులపైకి బయటికి రావాలని చెప్పి ఒక పక్క వైద్యులు చెప్తున్నారు. ఆ సూచనల మేరకు ప్రజలందరూ కూడా నడుచుకుంటే ఎండవేడి నుంచి తగ్గించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. గతంలో ఢిల్లీరావు, రాజకుమారి, అనిత వంటి గ్రూప్ 1 అధికారులుగా చైర్మన్గా సేవలందించగా ఆ తర్వాత రిటైర్డ్ ఆర్డీఓ కేఆర్డి ప్రసాదరావు చైర్మన్గా ఎన్నికై 9 ఏళ్లుగా ఈ బాధ్యతలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన చైర్మన్ ఎంపిక కోసం జిల్లా కలెక్టర్ అధ్యక్షన సమావేశం నిర్వహించారు. చైర్మన్ పదవి కోసం పలువురు ఆశావాహులు పోటీ పడడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ క్రమంలో కుల సమీకరణాలు, సేవా కార్యక్రమాల నిర్వహణపై వర్గాలుగా విడిపోవడంతో సమావేశం వాయిదా పడింది. ప్రస్తుతం సొసైటీలో వైద్యుడిగా సేవలందిస్తున్న వేణుగోపాల్ రెడ్డితో పాటు జామి, బొబ్బిలి, చిబురుపల్లి ప్రాంతాల నుంచి మరికొందరు చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన జరగనున్న తదుపరి సమావేశంలో చైర్మన్ ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విజయనగరంలో కలెక్టరేట్ కు అత్యంత సమీపంలో ఉన్న ప్రభుత్వ బాల కార్మిక వికాస సమితి పేరుతో ఉన్న జిల్లా యువక కేంద్ర భవనం ప్రస్తుతం నిరుపయోగంగా శిథిల వ్యవస్థలో ఉంది. ప్రభుత్వ విభాగాలు అద్దె భవనాల్లో నడుస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నప్పటికీ లక్షలాది రూపాయల విలువైన ఈ సొంత భవనాన్ని బాగు చేసుకుని వాడుకోవాలనే ఆలోచన అధికారులకు లేకపోవడం విడ్డూరం. నిర్లక్ష్యం వల్ల ఈ భవనం తుప్పుపట్టి గోడలు పగుళ్లు ఇచ్చి కుప్పకూలే పరిస్థితికి చేరుకుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ భవనాన్ని పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గాజులరేగలో నిర్వహించిన బాక్సింగ్ సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు ఉత్సాహంగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 48వ వార్డు మాజీ కార్పొరేటర్ నల్పల్లి ఆదినారాయణ, మాజీ సర్పంచ్ పతికిలి సూర్యకుమార్, 2 టౌన్ ఎస్ఐ కొండపల్లి ప్రమీల, ప్రధాన ఉపాధ్యాయులు శాంతికుమారి, వీరభద్రాచార్యులు హాజరయ్యారు. బాక్సింగ్ క్రమశిక్షణను, ఆత్మరక్షణ నేర్పుతుందని పేర్కొన్న ఎస్ఐ కొండపల్లి ప్రమీల విద్యార్థులు గంజాయి వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి, క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం అంతర్జాతీయ కోచ్ సీతారామాంజనేయులను, ఎస్ఏ ప్రమీలను నిర్వాహకులు సన్మానించారు. బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు లక్ష్మణరావు, సంతోష్, రోహిణి కుమార్, కోచ్లు మహేష్, శంకర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిణితి జూనియర్ స్టూడెంట్ తల్లి బూడి శ్రీనివాసరావు, బూడి మోహన్ రావు ఈ కార్యక్రమానికి దాతలుగా సహకరించారు. విజయనగరం దాసన్పేట రింగ్ రోడ్ సమీపంలో నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ఎటువంటి హంగామా లేకుండా ప్రారంభమైంది. 2019-2024 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా రాజభవనాలను తలపించేలా
పార్టీ కార్యాలయాలు నిర్మించాలనే లక్ష్యంతో చేపట్టిన నిర్మాణాలలో భాగంగా దీన్ని నిర్మించారు. 1-2 మినహా దాదాపు అన్ని నిర్మాణాలు పూర్తయిన తరుణంలో అధికారం కోల్పోవడంతో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యాలయాలపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ భవనాలపై ఆసక్తి నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని అంతా భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నేతలు చాలా నిరాడంబరంగా కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావడం చర్చనీయాంశమైంది. మున్సిపల్, ఐడిఎస్ వంటి షాపుల అద్దెలపై జీఎస్టీ చట్టం వచ్చినప్పటి నుంచి అన్యాయంగా విధిస్తున్న 18% జీఎస్టీని రద్దు చేయడం ద్వారా చిన్న వ్యాపారులు, వృత్తిదారులైన మున్సిపల్ షాపుల లీజుల హోల్డర్లకు ఉపశమనం కలిగించాలని విజయనగరం మున్సిపల్, ఐడిఎస్, ఎస్టీ షాపుల వర్తకుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈరోజు వరల్డ్ ఐడిఎస్ ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ లో రాజేష్ ఎస్బీఐ సెంటర్ లైన్ లో జరిగిన సంఘం సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు బి శంకర్రావు అధ్యక్షుడు జరిగింది. ఎం సురేష్, డి సన్యాసరావు, హరిహర్ రావు, మధు, ఏ శ్రీనివాసరావు, మహమ్మద్ యాషిద్, వర్రి వెంకట్రావు, చంద్రశేఖర్ తదితర వర్తకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ప్రతి 3 సంవత్సరాలకు అద్దెలు 33% పెంచడమే కాకుండా 2017 నుండి అద్దెపై 18% జీఎస్టీ విధించడం దారుణమని, గత 20 సంవత్సరాల నుండి అద్దెలు జీఎస్టీలు మోయలేని భారాలుగా తయారయ్యాయని, ఆ స్థాయిలో వ్యాపారాలు పెరగలేదని, వ్యాపారులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ షాపుల వర్తకుల సంఘం, ఈ సంఘం ఆధ్వర్యంలో ఈ ఓల్డ్ ఐడియాస్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్లోన సంఘం యొక్క జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించిన విషయాలు ఏంటంటే, ప్రభుత్వం అన్యాయంగా, అసహజంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రెంట్ మీద 18% జీఎస్టీ వసూలు చేస్తుంది. ప్రతి షాపు వర్తకుడు వాళ్ళు అమ్ముతున్న వస్తువుల మీద జీఎస్టీ ఆల్రెడీ చెల్లిస్తున్నారు. అద్దె మీద జీఎస్టీ అనేది ఇది ఎక్కడా లేదు. ఎందుకంటే వస్తువు కాదు, అద్దె వస్తువు కాదు. ఆ ఆదాయం పొందుతున్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు చెల్లించవలసింది వర్తకుల మీద రుద్దడం అనేది అన్యాయం. అయినా 7% చాలదని చెప్తున్నారు. ఆ జీవోలో 4 క్లియర్గా పేర్కొన్నారు. ఇతర అన్ని రాష్ట్రాల్లోన మున్సిపాలిటీలు 5% సంవత్సరానికి వసూలు చేస్తే మీరేమించి 7% ఎలా వసూలు చేస్తారు? మీరే చెప్తున్నారు, టీం పెట్టాము, కమిటీ పెట్టాము, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళింది, అన్ని రాష్ట్రాలు 5% ఉందని. అంటే ఎన్నాళ్ళు 33% వసూలు చేయడం అన్యాయమా కాదా? ఆ తిరిగి రిటర్న్ చేస్తారా? ఏంటండి ఇది? ఈ వర్తకులు అనేవాళ్ళు కూడా మీ బిడ్డలు కాదు. ఇవాళ బొబ్బిల్లో రూరల్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవేర్నెస్ క్యాంప్ జరిగింది. సిఐ శ్రీనివాస్ 1000 రూపాయలు ఎస్ఐ మార్క్ హెల్మెట్ ధరించడం వల్ల తన ప్రాణహాని తప్పుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. మనం ప్రతి ఒక్క వస్తువు డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కుంటాం, కానీ ఒక హెల్మెట్ కోసం వెనక్కి ఇది చాలా తప్పు. ఒక హెల్మెట్ ధరిస్తే ఎంత లాభం ఉంటుందో తెలుసుకోవాలి. హెల్మెట్ ధరిస్తే తలకి గాయమైన దెబ్బ తగలదు, తగిలి మన సేవ్గా ఉంటామని అన్నారు. రూరల్ సిఐ శ్రీనివాసరావు ప్రతి ఒక్కరితో ప్రమాణం చేయించి మరొక రోజు హెల్మెట్ ధరించకుండా రోడ్డు మీద రాకూడదని అన్నారు. ఇటుపై హెల్మెట్ ధరిస్తే రోడ్డు మీద వస్తే ఫైన్ వేసి కోర్టుకి పంపిస్తామని అన్నారు. మీకు అందరికీ అవేర్నెస్ రావడానికి మీరందరూ కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ కొనుక్కోండి, కొత్త హెల్మెట్ కొనుక్కోండి. వల్ల డస్ట్ కూడా కంట్రోల్ పడదు. నైట్ టైము విలేజ్లో వెళ్ళినప్పుడు పురుగులు కూడా కంట్రోల్ తగలకుండా ఉంటుంది. ఖచ్చితంగా హెల్మెట్ ఐఎస్ఐ మార్క్ ఉన్నది వేసుకోండి. ఐఎస్ఐ మార్క్ ఉన్నది మీరు ధరించాలి. 1000 రూపాయలు లోపే ఉంటుంది హెల్మెట్. కానీ మీరు మొబైల్కి, గ్యాడ్జెట్స్కి, మంచి బట్టలకి, షూస్కి అన్నిటి ఖర్చు పెడతారు, కానీ హెల్మెట్ మాత్రం ధరించట్లేదు. దయచేసి లోకల్లో ఉన్న నాన్ లోకల్ అయినా 2 వీలర్ క్యారీ చేస్తున్నప్పుడు, 2 వీలర్ వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. సహజ యోగా ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా ఈ నెల 5, 6, 7 తేదీల్లో సహజ యోగాపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఆ వివరాలను ట్రస్ట్ రాష్ట్ర
కోఆర్డినేటర్ రామకృష్ణ సీతమ్మధారలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. విఎంపీ గాదిరాజు ప్యాలెస్లోని 3 రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సెల్ ఫోన్ల కారణంగా పిల్లలు క్రమశిక్షణ తప్పుతున్నారని, అలాంటి వారిలో క్రమశిక్షణ పెంపొందించడానికి సహజ యోగా ఒక దివ్య ఔషధంలో పనిచేస్తుందని చెప్పారు. మొదటి 2 రోజులు ధ్యానం, 3వ రోజు పూజ చేస్తామన్నారు. ధ్యాన పద్ధతులపై 7వ తేదీ సాయంత్రం ఉచిత అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆ శక్తి చుట్టూ ఉన్న పరమాత్మ శక్తితో ఐక్యం అవుతుంది. దాన్ని సహజయోగం అంటారు. సో ఇది ఒక చాలా మంచి పద్ధతి. ఈ సహజయోగంలో ఏంటంటే మేము స్కూల్స్లో పిల్లలకి ఫ్రీగా చెప్తామండి ధ్యాన పద్ధతి. ఇప్పుడు పిల్లలు చూసారు, మీరు అందరూ మీడియా అన్నీ చూసుకునే ఈ వాట్సాప్లు అన్నీ చూసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మేము చూస్తున్నాం. సో అదంతా దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఒక డిసిప్లిన్ వస్తుంది. లోపల నుంచి వాళ్ళకి తెలుస్తున్నాడు ఏది మంచిది ఏది చెడ్డదని. సో దాన్ని బట్టి పిల్లలకి అలాగే నేర్పుతామండి. అయితే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏంటంటే ఇవి మేము నేషనల్ సెమినార్ చేస్తున్నామండి. జూన్ 5, 6, 7 తారీఖుల్లో ఇది త్రూఅవుట్ ఇండియా జరుగుతుందండి. మొత్తం విదేశాల నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. వచ్చి మేము మొత్తం 3 రోజులు ధ్యానం చేసుకుంటాం. ముందు 2 రోజులు ధ్యానం చేస్తాం. 3వ రోజు ఒక పూజ చేసుకొని సాయంత్రం 7వ తారీఖు సాయంత్రం నాడు పబ్లిక్కి ఫ్రీగా ఈ ధ్యాన పద్ధతి ఏంటి, ఎలా చేస్తారు అన్నది ఫ్రీగా చెప్పడం జరుగుతుందండి. సో 7వ తారీఖుని ఈ ధ్యాన పద్ధతి గురించి చెప్తారండి. हम लोग सहज परिवार से हैं और सहज परिवार एक पूरा हिंदुस्तान में सभी स्टेट में इसका एक ध्यान पद्धति है जो कलयुग में जो इस समय मॉडर्न समय में आया है और इसकी जो गुण और इनका उपाय है जो ध्यान विधि है सभी तक पहुँचे। हम लोग का यही प्रयास रहता है कि सहज एक सुंदर, सुशील और बहुत ही स्वास्थ्यवर्धक पद्धति है जो ఉత్తరాంధ్రలో అడ్వాన్స్డ్ కార్డియాక్ కేర్ సెంటర్గా కేర్ హాస్పిటల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటుందని కార్డియో వాస్క్యులర్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ భరత్ కుమార్ మోహన్ దాస్ తెలిపారు. విశాఖపట్నంకు చెందిన 64 ఏళ్ల వ్యక్తి అత్యంత క్లిష్టమైన మల్టీవెసనల్ మినిమం ఇన్వాసిక్స్ కరోనరీ ఆర్డినరీ బైపాస్ గ్రాఫింగ్ శస్త్రచికిత్స విజయవంతమైందని, ఈ నేపథ్యంలో హెల్త్ సిటీలోని హాస్పిటల్ ఆవరణం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్రమైన గుండె రక్తనాళాల బ్లాక్, కేజీల స్ట్రోక్ ప్రమాదం ఉన్న హై రిస్క్ గుండె రోగులకు విజయవంతమైన చికిత్సను అందించామన్నారు. తక్కువ రోజుల్లో కోలుకోవడం, త్వరగా నడవడం, ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉండడం, మినిమం ఇన్వెసివ్ సర్జరీ ప్రత్యేకలుగా చెప్పుకొచ్చారు. జస్ట్ 2-3 అవర్స్ తర్వాత వెంటిలేటర్ నుంచి తీసేసాము. ఆ తర్వాత ఆ రోజే మేము మేనేజ్మెంట్ వాక్ నడిపించాము కూడా. నెక్స్ట్ డే వార్డ్ షిఫ్ట్ చేసాము. ఆ నెక్స్ట్ డే మెట్లు ఎక్కి దింపి తర్వాత డిశ్చార్జ్ కూడా చేసాము. ద రికవరీ వాస్ సో ఫాస్ట్. రోబోటిక్ సర్జరీకి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి. కొన్ని క్రైటీరియాలు ఉన్నాయి ఏ పేషెంట్స్ దేనికి సెట్ అవుతారు అనేది, అది మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఏజ్ ఒక క్రైటీరియా కాదు. బట్ చాలా చిన్న పేషెంట్స్ లైక్ థిన్ పేషెంట్స్ ఒక 30 kgs 35 kgs కైనా తక్కువ ఉన్న వాళ్ళు, ఏజ్ గ్రూప్ మేబీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్, దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ రోబోటిక్. నాకు వచ్చి 60 సంవత్సరాలండి. సంవత్సరం నుంచి నాకు కొద్దిగా పైన వస్తుందని వేరే హాస్పిటల్లో చాలా చోట్ల మా తమ్ముడు గారు మా అబ్బాయి చూపెట్టారండి. అలాగే యాంజియోగ్రామ్ మీద ఉంటాము, అది చేసిన తర్వాత ఇలా బ్లాక్ అయినాయి. నాకు యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మల్టిపుల్ బ్లాక్స్ ఉండడంతో బైపాస్ సర్జరీ అవసరం పడుతుందని చెప్పి డాక్టర్ భరత్ కుమార్ గారు చెప్పారు. దాంట్లో 2 విధానాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి రోబోటిక్ కీ హోల్ సర్జరీ, ఒకటి ట్రెడిషనల్ మెథడ్ ఉందని చెప్పారు. సో నేను కీ హోల్కి ఇష్టపడ్డాను. సార్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కీ హోల్ సర్జరీ ఎలా జరుగుతుంది, ఎంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది, ఎంత మినిమల్ బ్లడ్ లాస్ ఉంటుంది, ఎంత మినిమల్ స్కార్స్ ఉంటాయి, అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా ధైర్యం వచ్చింది నాకు. సో సర్జరీ చాలా బాగా జరిగింది. ఆ మల్టిపుల్ బ్లాక్స్తో పాటు నాకు ఈ బ్రెయిన్కి వెళ్ళే వెజల్స్ ఏదైతే ఉన్నాయో బ్లడ్ వెజల్స్ 80% రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 60% ఉన్నాయి.
జీవీఎంసీ మౌలిక సదుపాయాలు, ఆస్తులు, పౌర సేవలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించి ప్రజలపై భారాలు వేసి 673వ జీవోను రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గేటు ఎదుట నిరసన తెలిపింది. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బి గంగారావు మాట్లాడారు. మున్సిపల్ సంస్థలు, అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోని మౌలిక సదుపాయాలు, ఆస్తులు, పౌర సేవలు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు 99 ఏళ్లకు అప్పగించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 673ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పీపీపీ పేరిట ప్రజల ఆస్తులు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు, పౌర సేవలు మెరుగుపరిచే బాధ్యత నుంచి తప్పుకొని ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం తప్పించడాన్ని సిపిఎం ఖండిస్తుందన్నారు. 673వ జీవోను రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మౌలిక సదుపాయాలు, పౌర సేవలు, ఆస్తులన్నిటినీ ప్రైవేటు వాళ్ళకి 33 ఏళ్ల నుంచి 99 ఏళ్ళకి ధారాదత్తం చేయాలని జీవోను విడుదల చేశారు. ఇది తీవ్రమైనటువంటి ద్రోహకరమైనటువంటి జీవో. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ జీవో విశాఖపట్నంలో కూడా అమలు జరిగితే ముందు మున్సిపల్ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తీసేసి ఆరులో పంపిస్తారు. ఇక్కడేమో సిఎంఆర్ షాపింగ్ లాంటి మహా షాపింగ్ మాల్ వస్తుంది. అలాగే పూర్ణ మార్కెట్ ఉండదు, కృపా మార్కెట్ ఉండదు, జ్ఞానాపురం మార్కెట్ ఉండదు. ఈ మార్కెట్లన్నీ కూడా బడా షాపింగ్ మాల్స్గా మారిపోతాయి. అలాగే ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఉంది, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్కి 99 ఏళ్ళకి బడా షాపింగ్ మాల్స్ పెట్టుకొని పెద్ద పెద్ద ఐమాక్స్ థియేటర్లు నిర్మించుకొని వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి బదిలీ అయిపోతూ ఉంటాయి. అలాగే నగరంలో ఉండేటటువంటి కళ్యాణ మండపాలు మొత్తంగా కూడా ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. పార్కులు, ఉడా పార్క్, ఈరోజు శివాజీ పార్క్ కానీ లేకపోతే ముడసర్లో పార్క్ కానీ ఇటువంటి పార్కులన్నీ కూడా 99 ఏళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబడతాయి. అంతేకాదు ఈరోజు జీవీఎంసీ పరిధిలోనే కాకుండా విఎంఆర్టీ పరిధి ఉంది, కైలాసగిరి ఉంది, రిషికొండ ఉంది, అలాగే విఎంఆర్టీ పరిధిలో ఉన్నటువంటి ఉడా చిల్డ్రన్స్ థియేటర్ ఉంది, గురిజాడ కళాక్షేత్రం ఉంది. ఇలాంటి స్టేడియంస్ ఉన్నాయి, ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 33 ఏళ్ల నుంచి 99 ఏళ్ళకి వాళ్ళకి ప్రైవేట్. విదేశం ఐక్యవేదిక రాష్ట్ర సమితి విస్తృత సమావేశం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య విఎంఆర్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విదేశం ప్రతినిధులతో కలిసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బుద్ధుని, అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరిద్దామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రాజు మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల కారణంగానే తాను మీ ముందు ఈ స్థాయిలో నిల్చొని మాట్లాడగలుగుతున్నానని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఎస్సీ, ఎస్టీలే కాదు బీసీలు, మహిళలు కూడా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారని తెలిపారు. నాయకుడు, నాయకత్వ లక్షణాలకు మధ్య తేడాను వివరించారు. చాలా ఉద్యమాలు చేశాడు, ఎన్నో ఉద్యమాలు. ఆ ఉద్యమాల్లో మరి ముఖ్యంగా ఆఫ్ నేకెడ్ ఉద్యమాలు కూడా చాలా చేశాడు. తన భార్యని, తన పిల్లలని, తన ఆరోగ్యాన్ని కూడా సాక్రిఫైస్ చేశాడు. బిడ్డలు చనిపోయారు, భార్య చనిపోయింది, తన ఆరోగ్యం చనిపోయింది. ఆ రోజుల్లో డబ్బులు లేవు, ఆ రోజుల్లో సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేవు. మరి ఈ రోజున నేను మీ ముందు నిలబడి ఈ సూటి వేసుకొని నెలకు నేను 4 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నానంటే అంబేద్కర్ గారిని మీకు తెలియజేస్తున్నాను. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి క్రింద లెవెల్ వరకు ఏ నాయకుడిని తీసుకున్నా, పార్లమెంటరీస్ కానీ, అసెంబ్లీలో ఉన్నవాడు కానీ, ఇండస్ట్రీస్లో పనిచేసేవాడు కానీ, మరి ముఖ్యంగా చాలామంది ఏం మాట్లాడతారంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషను అంబేద్కర్ గారు కల్పించారు అనుకుంటున్నారు. ఒక ఎస్సీ ఎస్టీ కాదు, ఈరోజు బీసీలకు రిజర్వేషన్ వస్తుంటే అంబేద్కర్ గారే, లేడీస్కి రిజర్వేషన్ ఉందంటే అంబేద్కర్ గారే. ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారని మీరు తెలుసుకోవాలి. లీడర్, అసలు లీడరు పుట్టుకతో రారు, ఏ లీడర్ అయినా పుట్టుకతో రారు. కొంతమంది లీడర్స్ వాళ్ళ తల్లిదండ్రులు
అధికారంలో ఉంటారు, వాళ్ళ అధికారాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా పెద్ద సినిమా థియేటర్లోకి రావడం, హిట్ కొట్టడం పక్కా అని సినీ నిర్మాత నట్టికుమార్ ధీమా వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిస్ట్రిబ్యూటర్ భత్తుల సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు చేశారు. మనశంకర్ వరప్రసాద్ సినిమాను రిలీజ్ చేస్తానని చెప్పేది చివరి నిమిషంలో చేతులెత్తేసి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమను దిల్ రాజ్ శిరీషాలు మాత్రమే ఏలాలని అనుకుంటున్నారని, కొత్త డిస్ట్రిబ్యూటర్లు రాకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కొంతమంది మెగా ఫ్యామిలీ మీద కుట్ర జరుగుతున్నది ఒకటి, ఆ సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడే ప్రతి కుట్రలో చేస్తుంటారు అనేది ఒకటి. ఇక్కడ బత్తుల సత్యనారాయణ వానపాముల షాప్ పూర్ణ మార్కెట్ వరప్రసాద్ సినిమా ఫస్ట్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఆయన. దానికి మేము గుడ్ విల్ కోసం మేము అమౌంట్ ఇచ్చాం. టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ రావు పుట్టినరోజు సందర్భంగా పూర్ణ మార్కెట్ సమీప శ్రీ దుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఆలయ ట్రస్టీ నిమ్మ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. మాజీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, 35వ వార్డు టీడీపీ అధ్యక్షుడు బుచ్చా రామరెడ్డి స్థానికులకు అన్నప్రసాద వితరణ చేశారు. కేక్ కట్ చేసి సుధాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 10 మందికి సాయం చేసే మంచి గుణం ఉన్న గొప్ప నాయకుడు సుధాకర్ అని, ఆయన మరిన్ని పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయుర్ధాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మరో ట్రస్టీ సత్యవలు వెంకట ఆనందరావు కూడా పాల్గొన్నారు. సీతారాజు సుధాకర్ గారి తాలూకా జన్మదిన వేడుకలు పురస్కరించుకొని అంబరాన్ అంటే సంబరాలతో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వాడల ప్రతి వీధిలోని కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాలు జన్మదిన వేడుకలు కూడా పండగలా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్త గౌరవ శ్రీ నిమ్మ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారుగా 1000 మందికి మహా అన్నదాన కార్యక్రమం, ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు 1000 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 35వ వార్డు పెద్ద పండగోత్సవాలుగా జరుగుతున్నాయి కాబట్టి దానిలో మట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డులో ఎస్ఎస్ఎల్, బీసీఎల్, మైనారిటీఎల్ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా భాగస్వాములయ్యి ఈ ఒక్క కార్యక్రమంలో విశాఖలోని ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యం వికటించి 13 ఏళ్ల బాలిక మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల తీవ్ర ఆరోపణ. వేములవలస గ్రామానికి చెందిన బాలికను చెవికి సంబంధించిన శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. శస్త్రచికిత్సకు ముందు మత్తుమందు ఇచ్చి అనంతరం బాలికకు రక్తపోటు పెరిగిందని, దీంతో ఆపరేషన్ నిలిపివేసి ఐసీయూకి తరలించినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. 24 గంటల పాటు బాలిక స్పృహలోకి రాదని చెప్పిన వైద్యులు అర్ధరాత్రి సమయంలో పరిస్థితి విషమంగా ఉందని, ఇక బ్రతికే అవకాశాలు లేవని చెప్పడంతో ఆందోళన చెందినట్లు చెప్పారు. సాధారణ చెవి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లిన తమ కుమార్తె ప్రాణాలు కోల్పోవడాన్ని వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 8:30 గంటలకి మా అక్క, మా బావగారు ప్లస్ మా మేనకోడలు యాక్సిడెంట్స్ ముగ్గురు కలిసి కార్లో వచ్చి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ చిన్న ఆపరేషనే కదా ఏం కాదులే అనుకొని ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళారు సార్. ఆపరేషన్ థియేటర్కి ముందు బ్లడ్ టెస్టులు, గుండెకి సంబంధించిన టెస్టులు, ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకేసారి కిడ్నీ రేజ్ అయిపోయి సాచురేషన్ రేజ్ అయిపోయిందని ఎన్ఎస్టీసీ డాక్టర్ హడావిడి చేసి అమ్మాయి సిచ్యువేషన్ కండిషన్ బాగోలేదనేసి ఆపరేషన్ ప్లాన్ చేసిన తర్వాత ఆపరేషన్ ఆపేసి ఆ అమ్మాయిని అక్కడగా ఐసీయూకి షిఫ్ట్ చేశారు సార్. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ పేరెంట్స్ కూడా ఒక సెకండ్లో జస్ట్ ఆ పేరెంట్స్ని పిలిపించి ఒక సెకండ్ పిలిపించి వెంటనే ఐసీయూలో షిఫ్ట్ చేస్తారు. ఐసీయూలో ఏ డ్రామా జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై వేస్తున్న పన్నులను రద్దు చేయాలని వామపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అలీపురం సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రహమాన్, సిపిఎం నాయకురాలు పద్మ మాట్లాడారు. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంతో దేశంలో ఎన్నడూ లేని విధంగా మోడీ ఇంధన పొదుపు మంత్రం జపించి అటు తర్వాత ఇష్టారాజ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ పై వేస్తున్న పన్నులను రద్దు చేయాలని, భారీగా పెంచిన వాణిజ్య సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు.
పన్నుల రద్దు, ధరల తగ్గింపు డిమాండ్తో ఈ నెల 9 వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సపోర్ట్ చేస్తూ ఈరోజు జిల్లా వామపక్ష పార్టీలు ఆధ్వర్యాన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు యుద్ధం అనేది ఇంచుమించు 2 నెలలు దగ్గర యుద్ధం అనేది జరుగుతూ ఉంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఎలా దాడులు చేస్తున్నారు అనేది మనం కనబడుతూ ఉంది. మరి ఆ దాడులు జరుగుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎందుకంటే ఆయిల్ రష్యా నుంచి కొనుగోలు చేసాం, మనకు నిల్వలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, భారతదేశ ప్రజలు ఎవరూ కూడా దీని మీద భయం పడవలసిన పని లేదు అనేది చెప్పిన పెద్ద మనిషి మొన్న మన తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడి ఆయన ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు ఏదైతే మన ఆయిల్ ఏదైతే ఉన్నదో ఆయిల్ అనేది వాహనాల మీద వాడుకున్న వాళ్ళంతా కూడా ఆయిల్ అనేది జాగ్రత్తగా పొదుపు చేయండి. రెండోది మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఏవైతే ఉత్పత్తి అవుతున్నాయో కొనుగోలు చేయండి, ఇతర దేశాల నుంచి వచ్చినవి ఏవి కొనకండి అనేది అంట. ఎందుకంటే మనకు బంగారం అనేది ఇక్కడ గనులు లేవు, ఇతర దేశాల నుంచే మనం ఎగుమతి చేసుకోవాలి, దిగుమతి చేసుకోవాలి. దానికి సంబంధించి మనకు 6% ఉన్న ఆ బంగారం మీద సుంకాన్ని 15% అనేది ఈయన పెంచారు. అలాగే ఉద్యోగాలు చేయండి, వాహనాల మీద వెళ్ళకండి, ఇంధనాన్ని అనేది పొదుపు చేయండి అని చెప్పినైనా 15 నుంచి 25వ తారీఖు లోపు 10 రోజుల్లో 8 రూపాయలు పెంచారు. పెట్రోల్ మీద 8 రూపాయలు, డీజిల్ మీద 8 రూపాయలు. మరి ఇది పెరగడం వల్ల ఇప్పటికే నిత్యావసర వస్తువు ధరలు అనేది ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇంకా నిత్యావసర వస్తువు ధరలకి రెక్కలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మన వాణిజ్య సిలిండర్ కానీ వంట గ్యాస్ ధరలు అనేది తగ్గించాలని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కూటమి ప్రభుత్వం డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందని శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ మేరకు విశాఖలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. రైతులకు మద్దతు ధరలు ఇవ్వడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు డిఎస్సి అభ్యర్థులు మద్దతు లభించడం ప్రభుత్వ అవకతవకలకు నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ మంత్రి ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకూడదని చెప్పి రాష్ట్రంలో అని పాపం ఆయన ఆవేదనని, ఆయన భయాన్ని ప్రజలు వచ్చి ఆవేశం నేను కూడా అదే కోరుతున్నాను ప్రజలందరినీ కూడా. ఈ దరిద్ర ప్రభుత్వం పోవాలని, ఏదైతే మోసం, మాయ, దగ అని చెప్పి అధికారులకు వచ్చిన ఈ ప్రభుత్వం ఎంత వేగం పోతే అంత మాకు మంచి జరుగుతుందని చెప్పని ప్రజలందరినీ కూడా ఆ దేవుడిని కోరాలని అని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా 5 అంటున్నాడు, అది ఇది ఒక పక్క రైతుకు వచ్చి పండిస్తే పండగ లేదు. నేను రోజున చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, డిఎస్సి విద్యార్థులు, యువత మా పార్టీ పిలిపిస్తే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రియాక్ట్ అయ్యారండి. ఎందుకయ్యారు? కొన్ని అవతకులు జరిగాయి, అవతకులు మా దృష్టికి వచ్చాయి, వాటికి కార్తీకేయం కావాలని చెప్పి ముందు అడిగారు. దానికి సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. ఇప్పటికైనా సరే నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ఆ సంబంధ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రికి కానీ యువత పట్ల లేదు గవర్నెన్స్ పట్ల ట్రాన్స్పరెంట్ ఉండాలని ఆయన కోరుకుంటే, స్పోర్ట్స్ కోటాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికి ఇవ్వాలండి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు? ఫస్ట్ ఎవరికి ఇస్తారండి? మీరు మనం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఇవన్నీ కూడా ప్రభుత్వం జీవోలే. ముందు ఎవరికి ఇస్తాము? ఒలింపిక్స్లో వచ్చినకి ఇస్తారు. ఆ తర్వాత ఒలింపిక్స్లో లేకపోతే వరల్డ్లో ఛాంపియన్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత అది లేకపోతే దాంట్లో మళ్ళీ గోల్డ్, మళ్ళీ చూసి ఇస్తారు. అవి లేకపోతే స్టేట్లో ఇస్తారు. స్టేట్లో అయిపోతే యూనివర్సిటీ ఇస్తారు, అయిపోతే కాలేజీ ఇస్తారు. అంతే అవునా కదా? ఈ జీవులన్నీ ప్రభుత్వం ఇచ్చినవే. 2012లో ఉన్నాయి, మళ్ళీ 25 ఇచ్చారు, 26 ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి? లేదు ఎస్సీ ఎస్టీ బీసీ కోటా అంటే ఏంటి? ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాస్తారో, లేకపోతే ప్రభుత్వం ఏదైనా సరే గ్రూప్ 2, గ్రూప్ 1 పెట్టి రాస్తారో అందులో పాస్ అయ్యి స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెడితే ఆ పెట్టిన సర్టిఫికేట్లలో
ఆ మార్కుల్లో చూసి వాళ్ళకి ఇస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్రోల్ డీజిల్ పై పన్నులు రద్దు చేయాలి, వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గించాలి, వామపక్ష నేతల డిమాండ్. ఆయుష్మాన్ ఆసుపత్రిలో బాలిక మృతి, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు. ఇంటికొక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడం లక్ష్యం, డిఆర్డీఏపీడీ చక్రపాణి స్పష్టం. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.